శ్రీకాళహస్తిలో పట్టపగలే మద్యం సేవించినటువంటి కొంతమంది యువకులు ఏకంగా పోలీస్ అధికారి మీదకే కత్తితో దాడి చేసేందుకు ప్రయత్నించినటువంటి సంఘటన వెలుగు చూసింది. అయితే ఈ సంఘటన ప్రాంతంలో ఉన్నటువంటి స్థానికులంతా కూడా భయభ్రాంతులకు గురైనటువంటి పరిస్థితి ఉంది. భయభ్రాంతులకు గురయ్యారే తప్ప కత్తితో దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నటువంటి యువకుని మాత్రం నిలువరించేందుకు ఎవరో కూడా ముందు రాకపోవడం కూడా శోచనీయమని చెప్పాలి. నిత్యం ప్రజల కోసం శ్రమించేటువంటి పోలీస్ అధికారి మీదకే పట్టపగలు నడి రోడ్డు మీద ఆ యువకులు కత్తి తీసుకొని పొడిచేందుకు కూడా ప్రయత్నిస్తున్నటువంటి తరుణంలో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఎంచక్కా టీ తాక్కుంటూ వారి కార్యక్రమాలు చేసుకుంటూ చూస్తూ ఏదో ఒక సినిమా చూస్తున్నట్టున్నారే తప్ప ఎవరే కానీ ఆ కానిస్టేబుల్ను కాపాడేందుకో లేకపోతే పొడిచేందుకు ప్రయత్నిస్తున్నటువంటి ఆ యువకుడిని నిలువరించేటువంటి ప్రయత్నం మాత్రం ఎవరు ప్రయత్నించకపోవడం అన్నది కూడా నిజంగా చాలా శోచనీయమని చెప్పాలి. అసలు ఏం జరిగిందన్నటువంటి విషయాల్లోకి ఒకసారి మనం పరిశీలించినట్టయితే నిన్న మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల ప్రాంతంలో 100 కాల్ వచ్చింది 1 టౌన్ పోలీస్ స్టేషన్కి. ఆ రైల్వే స్టేషన్ పరిధిలో ఒక ల్యాప్టాప్ టెప్తో గురైందంటూ కూడా 100 కాల్ వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆ 1 టౌన్ పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి కానిస్టేబుల్ రమణయ్య ఆ కేసు సంబంధించి ఆ రైల్వే స్టేషన్కి వెళ్తున్నటువంటి తరుణంలో మార్గ మధ్యంలో ఒక యాక్సిడెంట్ గుర్తించారు. దాదాపు ఒక 60 సంవత్సరాల వయసు ఉంటుంది. వారు కింద పడిపోయినటువంటి ఆ విధానం చూసి యాక్సిడెంట్ జరిగినట్టుగా ఆయన గుర్తించడం జరిగింది. ఒక పోలీస్ అధికారి కాబట్టి ఆ వెంటనే అక్కడ దిగి ఇక్కడ ఏం జరిగిందంటూ కూడా విచారించాడు. అక్కడ ఉన్నటువంటి ఆ ఇద్దరు యువకులు జితేంద్ర, శ్రీనివాస్ అనేటువంటి ఇద్దరు యువకులు వాళ్ళు బాగా గట్టిగా బూతులు మాట్లాడుకుంటూ అక్కడ నిలబడుకున్నటువంటి విధానం కానిస్టేబుల్ గుర్తించారు. ఏం జరిగింది, మీరు గుద్దారా అంటూ కూడా వాళ్ళని నిలదీయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆ ఇద్దరు యువకులు కూడా కానిస్టేబుల్ మీదకి ఎదురు తిరిగారు. ఎవడు అడగడానికంటూ కూడా పరుషైనటువంటి పదజాలం ఆయన మీద ప్రయోగిస్తూ ఆయన మీదకి దాడికి యత్నం కూడా ప్రయత్నించినటువంటి పరిస్థితి ఉంది. ఆయన నేను పోలీసుని రా, బండి పక్కన పెట్టు, బండి కీసి అంటూ కూడా బండి మీద చేయి పెడుతుంటే ఒక్కసారిగా ఆ ఇద్దరు యువకులు కూడా కానిస్టేబుల్ కాలర్ పట్టుకొని మరి ఆయన మీదకి దాడికి యత్నించినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 10 నుంచి 15 నిమిషాల వరకు కూడా కానిస్టేబుల్ ఆ యువకులతో ఆ వాగ్వాదం దిగినటువంటి పరిస్థితి. ఆ యువకులు కూడా కానిస్టేబుల్ని ఏమాత్రం ఒక పోలీస్ అధికారి కదా అన్నటువంటి భయం మాత్రం ఆ యువకుల్లో కనపడలేదు. మొత్తం బాగా మద్యం సేవించినటువంటి ఆ యువకులు మద్యం మత్తులో ఏం చేస్తున్నారో కూడా కనీసం వారికి అర్థం కానటువంటి పరిస్థితిలో వారు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంతటి మద్యం మత్తులో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఆ యువకుడు ఆటో ఎక్కేందుకు ప్రయత్నిస్తున్నటువంటి నేపథ్యంలో కానిస్టేబుల్ రమణయ్య ఆటో ఎక్కకుండా అతన్ని నిలువరించేటువంటి ప్రయత్నం చేస్తుంటే ఒక్కసారిగా ఆ యువకుడు జితేంద్ర అనేటువంటి యువకుడు వెనుక వైపు నుంచి ఏదైతే కత్తి దాచుకుని ఉన్నటువంటి ఆ యువకుడు ఒక్కసారిగా కత్తి తీసి నన్నే అడ్డుకుంటావా అంటూ కూడా ఆయన పొడిచేందుకు ప్రయత్నించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆ కానిస్టేబుల్ కొంత భయం ఆందోళన వ్యక్తం చేస్తూ కూడా పరుగులు తీసినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఇదంతా జరుగుతున్నటువంటి తరుణంలో చుట్టుపక్కల అనేక మంది వ్యక్తులు ప్రజలు ఉన్నా కూడా ఎవరే కానీ ఆ యొక్క జరుగుతున్నటువంటి ఆ యొక్క దాడిని అడ్డుకునేటువంటి ప్రయత్నం కూడా చేయకపోవడం అన్నది కూడా నిజంగా చాలా శోచనీయమని చెప్పాలి. అయితే కానిస్టేబుల్ మాత్రం ఆ మద్యం మత్తులో ఉన్నటువంటి యువకులని ఆయన యొక్క పోలీస్ అధికారిగా ఆ బండి కీసి తీసుకొని బండిని స్టేషన్ తరలించేందుకు కూడా ప్రయత్నించినటువంటి నేపథ్యంలోనే ఆ యువకులు ఈ రకంగా ఆ కానిస్టేబుల్ మీదకి దాడికి ప్రయత్నించినట్టుగా తెలుస్తుంది. అయితే ప్రధానంగా ఆ యువకుడు ఎవరైతే కత్తితో దాడి చేసేందుకు ప్రయత్నించాడో ఆ యువకుడి మీద ఇప్పటికే శ్రీకాళహస్తి పట్టణ పరిధిలోని కొన్ని పోలీస్ స్టేషన్లో కేసులు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ వ్యవహారానికి సంబంధించి కూడా 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అటెంప్ట్ మర్డర్ కేసు కింద కూడా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టుగా కూడా అధికారులు మాత్రం తెలియజేసినటువంటి పరిస్థితి. అయితే పట్టపగలే ఒక పోలీస్ అధికారిని షర్ట్ పట్టుకొని తర్వాత చాకు తీసి అతన్ని పొడిచేందుకు ప్రయత్నించారు అంటే ఇది ఒక రకంగా ఏ స్థాయిలో యువకులు ఉన్నారు, వారు ఏ రకంగా మద్యానికి బానిస అయినారు, పట్టపగలే ఒక పోలీస్ అధికారి మీదకే వెళ్తున్నారంటే అసలు ఏం చేస్తున్నటువంటి శోధనం యువకులకు ఉందా? ఇలాంటి పరిస్థితులు చూస్తుంటే ప్రజలు ఎలా రోడ్ల మీద తిరగాలన్నటువంటి ఒక భయం ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇదే నేపథ్యంలో ఒక పోలీస్ అధికారి మీదకే కత్తి తీసుకుని వెళ్ళినటువంటి ఈ సంఘటన కూడా చాలా విమర్శలు కూడా దారితీస్తుందని చెప్పాలి. ఏదైతే యువకులు చేస్తున్నటువంటి చేష్టలు మితిమీరిపోతున్నాయి, ఇలాంటి వాటిని కట్టడి చేయకుంటే మాత్రం రానున్న రోజుల్లో తీవ్ర ఇబ్బందులు కూడా ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉందంటూ కూడా స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ జరిగినటువంటి సంఘటన మాత్రం శ్రీకాళహస్తి పట్టణంలో ఒకంత స్థానికులను భయం ఆందోళనకు గురి చేసినటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి.